హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే పొంగల్ చేసేసుకుందాం. అందుకోసం ముందుగా ఒక గ్లాస్ రేషన్ బియ్యం, హాఫ్ గ్లాస్ పెసరపప్పు. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపు నేను ఇందులోకి కొబ్బరి పల్లి చట్నీ కూడా చేసేసాను. ఈ విజిల్స్ వచ్చే లోపల మనం ఇందులోకి తిరుగుమాత తయారు చేస్తున్నాం. అందుకోసం 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ నెయ్యి బాగా కాగిపోయిన తర్వాత ఒక స్పూను మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర. మిరియాలు జీలకర్ర వేగాక కొద్దిగా జీడిపప్పు. ఈ జీడిపప్పుని బాగా దోరగా వేపుకోవాలి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ అల్లం, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసాను. ఇందులోకి ఇందాక మనం రెడీ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇదండి, అంటే మన టేస్టీ పొంగలి రెడీ. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజాయ్.